మాఘపురాణం 10వ అధ్యాయం మృగశృంగుని వివాహము. దిలీప మహీజునకు వశిష్ఠువారు ఇట్లు చెప్పసాగిరి. పువ్వు వికసించగానే వాసన వేయును. అది ఒకరు నేర్పవలసిన అవసరం లేదు. అది ప్రకృతి నైజము. ఆ విధముగానే మృగశృంగుడు బాల్యదశ నుండియే హరినామ స్మరణం యందు ఆసక్తి గలవాడయ్యెను. అతనికి 5 సంవత్సరములు నిండిన తరువాత గురుకులంలో చదువవేసిరి. అచట సకల శాస్త్రములు అతి శ్రద్ధగా నేర్చుకొనుచు అధ్యాపకుల మన్ననలు నొందుచు పాండిత్యము సంపాదించెను. విద్యలు పూర్తి అయిన తర్వాత తల్లిదండ్రుల యానతిపై దేశాటన చేసి అనేక పుణ్యనదులలో స్నానమాచరించి మాఘమాస ఫలము సంపాదించియుండెను. కుమారుడు దేశాటన పూర్తి చేసి వచ్చిన తరువాత అతని తల్లిదండ్రులు కన్యను చూచి వివాహం చేయుటకు నిశ్చయించినారు. మృగశృంగుడు తాను వరించిన సుశీలను మాత్రమే వివాహం చేసుకొనిదనని తన మనోనిశ్చయమును తల్లిదండ్రులకు తెలుపగా కుమారుని ఇష్టప్రకారంగా ఒక మంచి ముహూర్తమున మృగశృంగునకు సుశీలకు అతి వైభవంగా వివాహం చేసిరి. సుశీల స్నేహితురాండ్రగు మిగిలిన ఇద్దరు మృగశృంగుని చూచి, ఆర్య, నా స్నేహితురాలగు సుశీలను పెండ్లి చేసుకొనినట్లే మా ఇద్దరినీ కూడా ఈ శుభలగ్నమున పరిణయమాడుము అని పలికిరి. మృగశృంగుడు ఆశ్చర్యపడి, అసంభవం, అది ఎట్లు జరుగును అని ప్రశ్నించగా, మా సుశీలను పెండ్లాడినట్లే మమ్ము కూడా పెండ్లాడుమని ఆడపడుచులు పట్టుబట్టినారు. మరి పురుషునకు ఒక్క భార్యయే కదా, ఇద్దరు భార్యలా అని మృగశృంగుడు ప్రశ్నించగా, ఇద్దరు ముగ్గురు యువతులను పురుషుడు వివాహం చేసుకొనుటకు శాస్త్రములు అంగీకరించుచున్నవి కదా. దశరథునకు 3 భార్యలు, శ్రీకృష్ణునకు 8 భార్యలు, పరమేశ్వరునకు గంగా గౌరీ 2 కదా. వారికి లేని అభ్యంతరములు నీకు కలవా అని ఆ కన్యలు ప్రశ్నించి చుట్టుముట్టిరి. మృగశృంగుడు ఏమి జవాబు చెప్పలేకపోయాడు. వివాహపు వేడుకలను చూడవచ్చిన అనేక మంది మునీశ్వరులు కూడా, మృగశృంగ, అభ్యంతరము తెలపవలదు. ఆ 2 కన్యల అభీష్టము నెరవేర్చుము. వారు దుఃఖించిన నీకు జయము కలుగదు. అయినను ఇటువంటి ఘటనలు మున్ను అనేకములు జరుగుచున్నవి అని పలికిరి. పెద్దలందరి అభిమతము ప్రకారం మృగశృంగుడు ఆ 2 కన్యలను కూడా వివాహం చేసుకున్నాడు. ఈ విధంగా మృగశృంగుని వృత్తాంతం దిలీపునకు వివరింపగా, మహర్షి, వివాహములు ఎన్ని విధములు, వాటి వివరములు తెలియజేసి నన్ను సంతృప్తిని చేయుడు అని ప్రార్థించగా, వశిష్ఠులు వారు మరలా ఇట్లు చెప్పసాగిరి. రాజా, వివాహములెన్ని విధములో వాటి వివరములు చెప్పెదను, సావధానుడై ఆలకింపుము. బ్రాహ్మణ కన్యను బాగుగా శృంగారించి వరుని పిలిపించి చేయు వివాహమునకు బ్రాహ్మము అని పేరు. దైవము, యజ్ఞము చేయువానికి యజ్ఞము చేయుటకు వధువును ఇచ్చి చేయు పెండ్లికి దైవము అని పేరు. ఆర్షము, పెండ్లి కుమారుని నుండి 2 గోవులను పుచ్చుకొని అతనికి పెండ్లి కూతురునిచ్చి పెండ్లి చేయు దానిని ఆర్షము అని అందురు. ధర్మం కోసం దంపతులు కట్టుబడి యుండునని దీవించి చేయు వివాహమునకు ప్రజాపత్యము అని పేరు. డబ్బు పుచ్చుకొని కన్యను ఇచ్చి వివాహం చేయడానికి అసుర అని పేరు. ఒకరినొకరు ప్రేమించుకొని వారంతట వారు చేసుకొని వివాహమును గాంధర్వ వివాహమని పేరు. వరుడు కన్యను బలాత్కారం చేసి వివాహమాడు దానిని రాక్షస వివాహమని పేరు. మోసగించి అనగా మాయ మాటలచే నమ్మించి పెండ్లి చేసుకొను దానిని పైశాచికమని పేరు. ఈ 8 రకములు వివాహ సంబంధమైన పేర్లు గాన వాటి ధర్మములు తెలియపరిచెదను, ఆలకింపుడు. గృహస్థాశ్రమ లక్షణములు. మంచి నడవడికతో ఇహము పరము సాధించవలయునన్న ఈ గృహస్థాశ్రమమొక్కటియే సరి అయిన మార్గము. భార్యయు భర్తయు అనుకూలంగా నడుచుకొనుట, ఉన్నంతలో తృప్తి చెందుట, దైవభక్తితో నడుచుకొనుట, అతిథి సత్కారములు ఆచరించుట మొదలగు సద్గుణములతో నడుచుకొనేవాడే సరి అయిన గృహస్థుడనబడును. నోములు నోచుట, వ్రతములు చేయుట, పర్వదినములలో ఉపాసములుండి
కార్తీక మాసమందున మాఘమాసమందున నదీ స్నానం చేసి కడు నిష్ఠతో శివకేశవులను స్మరించుట మొదలగు కార్యములాచరించుట వారికి మంచి తేజస్సు కలుగును. ప్రాతకాలమున నిద్రలేచి లేచినప్పుడు భగవంతుని స్మరించుకొని లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానం చేసి నిష్ఠతో భగవంతుని పూజించవలయును. కార్తీక మాసమందు మాఘమాసమందు వైశాఖ మాసమందు తన శక్తి కొలది దాన ధర్మములు చేసినచో గొప్ప ఫలం కలుగును గాన ప్రతి మనుజుడు ఇహసుఖములకే కాక పరలోకమును గురించి కూడా ఆలోచించవలయును. పతివ్రత లక్షణములు. పురుషుడు తనకు సద్గతి కలిగే నిమిత్తం అనేక ఘనకార్యములు చేసినా కానీ మంచి ఫలము పొందలేకపోవుచున్నాడు. అటులనే ప్రతి స్త్రీ తన భర్తను దైవంగా భావించి మనసారా ఆరాధించవలెను. తన భర్త యొక్క మంచి గుణములనే స్వీకరించవలెను గాని అందాన్ని ఆకారాన్ని చూచి మోసపోకూడదు. అటులనే పురుషులను స్త్రీ యొక్క అందమునే చూడక శీలము గుణమును లెక్కించి ప్రేమతో ఆదరించవలెను. ఆ విధముగా స్త్రీ పురుషులిద్దరూ అన్యోన్య అనురాగముతో కాపురం చేసిన ఎడల ఆ సంసారము ఎంతో బాగుండును. ఉత్తమ స్త్రీ తన భర్తను ఏ విధంగా ప్రేమతో సేవించునో ఆ విధంగానే అత్తమామల సేవ అతిథి సేవల యందు కూడా తగు భక్తి శ్రద్ధలతో చేసిన ఎడల అట్టి స్త్రీకి సద్గతి కలుగును. భార్య తన భర్త ఆలోచనయందు మంత్రివలే సలహాలివ్వవలెను. పని పాటలయందు సేవకురాలి వలె నడుచుకొనవలెను. భోజనం వడ్డించినప్పుడు తల్లి తన కుమారునకు ఎంత ఆప్యాయంగా భోజనం పెట్టాలో ఆ విధంగా భర్తకు భోజనం వడ్డించవలెను. శయన మందిరమున వేశ్యవలే భర్తకు ఆనందం కలుగజేయవలెను. రూపంలో లక్ష్మిని బోలియుండవలెను. ఓర్పు వహించుటలో భూదేవిని బోలియుండెను. ఈ విధంగా ఏ స్త్రీ నడుచుకొనునో ఆమెయే ఉత్తమ స్త్రీ అనబడును. స్త్రీ బహిష్టైన 4 దినములు ఏ పనిని చేయరాదు. అతిగా మాట్లాడకూడదు. ఎవరిని ముట్టుకొనరాదు. ఆ 4 రోజులు విశ్రాంతి తీసుకొనవలెను. 4వ రోజున సూర్యోదయము కాకుండా తలంటి నీళ్లు పోసుకుని శుభ్రమైన ఉడుపులు ధరించి భర్త పాదములకు నమస్కరించి సూర్య భగవానుకు నమస్కరించిన తర్వాత తమ ఇష్ట దేవతలను పూజించవలెను. ఎటువంటి సమయమునందైనను భర్త భుజించకుండా తాను భుజించకూడదు. ఇటువంటి లక్షణములు కలిగి ఉన్న ఆ 3 కన్యలను మృగశృంగుడు పెండ్లాడి ఆనందంతో కాలం గడుపుచుండెను. గృహస్థాశ్రమము ఆదరించుచుండెను. మృకుండుని జననము. ఉత్తమ లక్షణములు గల స్త్రీలను పెండ్లి ఆడితి గదా అని మృగశృంగుడు మిగిలి ఆనందించెను. ఆ 3 పడతులతోనూ సంసారం చేయుచుండెను. అటుల కొంతకాలం జరిగినది. సుశీలయ్యను భార్య గర్భం ధరించి ఒక శుభలగ్నమున కుమారుని కనెను. తనకన్నా తన కుమారుడు అన్ని విద్యలయందు గొప్ప ప్రవీణుడు కావలయునని ఆశ కలవాడై జాతకర్మలు జరిపించి కుమారునికి మృకండు అని నామకరణం చేశారు. మృకండు దినదిన ప్రవర్ధమానుడై తల్లిదండ్రుల ఎడ బంధుజనుల ఎడ పెద్దల ఎడ భయభక్తులు కలిగి పెరుగుచుండెను. 5 ఏళ్లు నిండినవి. మృగశృంగుడు మృకుండునకు ఉపనయనం చేసి విద్యనభ్యసించుటకై గురుకులమునకు పంపించినాడు. గురుకులంలో గురువు చెప్పిన సకల శాస్త్రములు నేర్చుకొనుచు సకల లక్షణయుతుడై గురువు యొక్క మన్ననలు పొందుచు యుక్త వయస్సు వచ్చి వరకు చదివి సకల శాస్త్రములు యందు ప్రావీణ్యతను సంపాదించెను. మృకండు విద్యను పూర్తి చేసుకుని తల్లిదండ్రుల కడకు వచ్చెను. మరికొంత కాలమునకు మరుద్వతి అను కన్యతో వివాహం చేసిరి. ఆనాటి నుండి మృకుండు గృహస్థాశ్రమము స్వీకరించెను. మృగశృంగుని మిగిలిన 2 భార్యలకు కూడా పుత్రులు జన్మించినందున వారికి కూడా అన్ని విద్యలు నేర్పిరి. పెద్దవారాలైన తరువాత వివాహములు చేసెను. తన కుటుంబం అంతయును మాఘమాసంలో స్నానములు జపములు దాన ధర్మములు మరింత నిష్ఠతో జరపవలసినదిగా ప్రోత్సహించెడివాడు. తామార్జించుకున్న మాఘమాస ఫల ప్రభావంచే సంసారమునందు ఏ ఇబ్బంది లేకుండా ఉండుటే గాక మృగశృంగునకు మనుమలు కూడా కలిగినందున మరింత ఆనందించి తన వంశవృక్షం
సాకోపసాకలగుచున్నది గదాయని సంతోషించుచు తనకింక ఏ ఆశలు లేనందున భగవత్ సాన్నిధ్యంకు బోయువలనని సంకల్పించి తపస్సు చేసుకొనుటకు అడవికి వెళ్ళి తన తపోబలముతో శ్రీ మహావిష్ణువుని ప్రసన్నుని చేసుకుని నారాయణుని కృపకు పాత్రుడై వైకుంఠమునకు ఏగెను. విన్నావు కదా భూపాల, మృగశృంగుడు తాను చేసుకున్న మాఘమాస ఫలము వలన తనకు పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుటయే కాక బొందితో శ్రీమన్నారాయణుని వెంట వైకుంఠానికి వెళ్ళినాడు. ఇక అతని జ్యేష్ఠ కుమారుడైన మృకుండుని యొక్క వృత్తాంతమును చెప్పెదను ఆలకింపుము అని వశిష్ఠుల వారు దిలీప మహారాజునకు ఇట్లు వివరించినాడు. మృగశృంగుడు అడవికి వెళ్ళిపోయిన నాటి నుండి జ్యేష్ఠపుత్రుడగు మృకండుడే సంసార భారమంతయు మోసి గృహమునందు ఏ అశాంతియు లేకుండా చూచుచుండెను. ఆయనకొక విచారం పీడించుచుండెను. అదెట్టిదనగా తాను వివాహమాడి చాలా కాలం గడిచినను సంతానం కలుగలేదు. అందుచేత అతడు లోలోన కుమిలిపోవుచుండెను. అతడికొకనాడు ఈ విధంగా తలపోసెను. కాశీ పుణ్యక్షేత్రము సాంబశివునకు ప్రత్యక్ష నిలయము. అటువంటి వారణాసిని చూచినంత మాత్రమున సకల పాపములు హరించుటయ్యేగాక మనస్సునంద కోరికలు నెరవేరును. అనేక మంది కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుని వారి అభీష్టములను పొందగలిగిరి గాన నేను నా కుటుంబ సమేతముగా వెళ్ళుదును అని మనసున నిశ్చయించుకొని ప్రయాణ సన్నద్ధుడై బయలుదేరెను. మార్గమధ్యమున అనేక క్రూర మృగముల బారి నుండి క్రిమి కీటకాల ప్రమాదము నుండి అతి కష్టం మీద తప్పించుకొని కుటుంబ సహితముగా కాశీక్షేత్రము వెళ్ళాడు. కాశీ పట్టమున అనుకొని పవిత్ర గంగానది తన విశాల బాహువులను చాచి ప్రశాంతముగా ప్రవహించుచున్నది. మృకుండు పరివార సహితముగా ప్రసిద్ధి చెందిన మణికర్ణికా ఘట్టమున కాలకృత్యాది స్నాన విధులు నెరవేర్చుకొని విశ్వనాథుని మందిరమునకు బయలుదేరి వెళ్ళెను. ఆలయంలోనికి రాగానే మృకండునకు ఎక్కడలేని ఆనందం కలిగెను. తన జన్మ తరించెనని తాను కైలాసమందున్నట్లు తలంచి విశ్వేశ్వరుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించెను. ఈ విధంగా కుటుంబ సమేతముగా మృకుండు కాశీ విశ్వేశ్వరుని ధ్యానించి ఒక లింగమును ప్రతిష్ఠించి దానికి మృకండేశ్వర మహాలింగముని నామకరణం చేసి దానికి ఎదురుగా తన భార్య పేర మరొక లింగమును ప్రతిష్ఠించెను. ఆ విధంగా 1 సంవత్సరమునకు విశ్వేశ్వరుని సన్నిధానమందు గడపనించెను. ఒక దినమున మృకండుని 3 తల్లులు పవిత్ర గంగానదిలో స్నానమాచరించి విశ్వేశ్వరుని పూజించుచుండగా వెంటనే తెలివి తప్పి ప్రాణములు విడిచిరి. మృకండు చాలా కాలం దుఃఖించెను. విధిని ఎవ్వరూ తప్పించలేరు గదా. అయినా ఈశ్వరుని ధ్యానించుచు ప్రాణములను విడిచిరి. చనిపోయిన 3 తల్లులకు మృకండు యథావిధిగా దహన సంస్కారములు గావించి మాతృరుణమును తీర్చుకున్నాడు. మృకండునకు ఎంత కాలమునకును సంతానం కలగనందున కాశీక్షేత్రమునకు వచ్చినాడు గదా. సంతానం కొరకు భార్యా సమేతుడై విశ్వనాథుని గూర్చి తపస్సు చేసినాడు. అనేక దాన ధర్మములు చేసినాడు. అతని తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమైరి. మృకండునకు అతని భార్య మరుద్వతికి అమితానందం కలిగి పరమేశ్వరుని అనేక విధముల స్తుతించగా పరమేశ్వరుడు ఇట్లు పలికెను. మహాముని, మీ భక్తికి ఎంతయో సంతసించినారము. మీరు చేయు తపస్సు మమ్మెంతో ఆకర్షించినది. మీ నిష్కళంక భక్తికి మెచ్చి మీ కోర్కెలను తీర్చగా వచ్చినారము గాన మీ అభిష్టము నెరింగింపుడు అని పలికెను. అంత మృకండు నమస్కరించి, మహాదేవా, తల్లి అన్నపూర్ణ, ఇదే నా నమస్కృతులు. లోకరక్షక, మీ దయవలన నాకు సలక్షణవతి సౌందర్య సుకుమారవతి అగు పత్ని లభించినందువలన నేను మిమ్ము ధ్యానించుచు ఆమెతో సంసార సుఖం అనుభవించుచున్నాను. కానే ఎంతకాలమైనను మాకు సంతానం కలగనందున కృంగి కృషించుచున్నాము. సంతానం లేని వారికి ఉత్తమ గతులు లేవు కదా. కావున మాకు పుత్ర సంతానం ప్రసాదించ వేడుకొనుచున్నాను అని పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించాడు. మృకండుని దీనాపములకు లాలకించి త్రినేత్రుడిట్లు పలికెను. మునిసత్తమా, నీ మనోభీష్టము నెరవేరగలదు. కాని ఒక నియమం ఉన్నది. బ్రతికి ఉన్నంత వరకు వైధవ్యముతో ఉండు పుత్రిక కావలియునా లేక అల్పాయుష్కుడగు పుత్రుడు కావలియునా అని ప్రశ్నించిరి. మృకండునకు ఆశ్చర్యం కలిగెను.
పరమశివుని మాటలకు ఆలోచనలో పడవలసి వచ్చెను. కొంత తడవాగి, హే శశిధర, నన్ను పరీక్షింపనెంచితివా? నాకు జ్ఞానోదయమైనది. మొదలు నేటి వరకు మీ ధ్యానమునే సలపుచు సేవించుచున్న నాకు ఏమి చెప్పవలయునో తోచకున్నది. అయినను కలకాలము వైధవ్యముతో కృంగి కృశించే పుత్రిక కన్నా అల్పాయుష్కుడగు పుత్రరత్నమునే ప్రసాదింపుడు అని నుడివెను. అటులనే అగుగాక అని త్రిశూలధారి వరమిచ్చి పార్వతీ సమేతంగా అంతర్ధానమయ్యను. పరమేశ్వరానుగ్రహమున ఒక శుభముహూర్తాన కాలమున పుత్రును గనెను. మృకండునకు పుత్ర సంతానం కలిగెనని అనేక మంది ఋషితత్తములు బాలుని చూడవచ్చిరి. వ్యాస మహర్షి కూడా వచ్చి ఆ బిడ్డకు జాతకర్మ చేసి మార్కండేయుడని నామకరణం చేసి వెడలెను. ఓ దిలీప మహారాజా, పరమ పూజ్యుడను భావతోత్తముడను అగు మృకండు పరమేశ్వరుని మెప్పించి వారి దయకు పాత్రుడై సుపుత్రుని బడసెను. మాఘపురాణం 10వ అధ్యాయం సంపూర్ణం. జై శ్రీరామ్.